ఇచ్చే స్టార్ హోదాని 2-3 సినిమాలకే అనుభవించేవారు కొందరైతే కష్టపడి స్టార్లుగా మారేవారు మరికొందరు. ఈ జాబితాలో రెండో రకం కథానాయకుడే రానా. లీడర్ లాంటి సబ్జెక్ట్తో తెరంగేట్రం చేసి సినిమాకు నటనలో పరిణితి ప్రదర్శిస్తూ కృష్ణం వందే జగద్గురుంతో కమర్షియల్ హీరోగా నిలిచాడు. అగ్ర హీరోగా ఎదిగేందుకు మరో అడుగు ముందుకేసిన రానా పుట్టినరోజు నేడు. నచ్చేలా ఉంటే మంచోడు అంటారు, మనకు నచ్చేలా ఉంటే సెల్ఫిష్ గా అంటారు. మనకు రెండోదే ఇష్టం. మై ఫేవరెట్ స్మెల్ ఇన్ ది వరల్డ్. ఇవి చేతిలో ఉన్నోడు ఎవడన్నది కదరా. ఫస్ట్ టైం లైఫ్ లో మొదటిసారి మళ్ళీ ఒక అమ్మాయిని చూడాలనిపించింది. అబ్బురపరిచే డైలాగులు, అదిరిపోయే డాన్సులు, పూర్తిస్థాయి మాస్ అప్పీల్. సినీ నేపథ్యం నుంచి వచ్చే కథానాయకుల చిత్రాల్లో ఇవే కనిపిస్తాయి. కానీ రానా వీటన్నింటికీ భిన్నం. వారసత్వం తెరంగేట్రానికి మాత్రమే పనికొస్తే పరిశ్రమలో నిలబెట్టేది మాత్రం ప్రతిభ అని నమ్మే రానా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆట నియమాలు మార్చి ఆయన చేయలేకపోయారు. నువ్వు చేయి. చూడు, అవినీతిని అంతం చేద్దామని, కుల వ్యవస్థని నాశనం చేద్దామని ఏవేవో ప్లాన్లు ఆయన రాసుకున్నారు, అనుకున్నారు. కానీ ఏం చేయలేకపోయారు. ప్రజలు చచ్చిపోతున్నారా, విసిగిపోయారు ఈ నాయకులతో. ఒక చిన్న ఊపేరా వాళ్ళకి. లీడర్ తర్వాత రానా బాలీవుడ్ వైపు అడుగులు వేశాడు. హిందీలో ఈ కథానాయకుడు నటించిన దమ్మారోదం ఆశించిన విజయం సాధించలేదు. అయినా నటుడిగా మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. తొలి 2 చిత్రాలతో కమర్షియల్ బ్రేక్ సాధించలేకపోయిన రానా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన నేను నా రాక్షసిలో నటించాడు. అయినా ఆర్థికంగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. మగాళ్ళందరూ అది కావాలని ఎలా అడుగుతారో తెలుసా? ఐ లవ్ యూ. 15 రోజులు నా డెడ్ లైన్. ఉండమంటే ఉంటా, లేదంటే నేను వదిలేసి పోతా. సే రాక్షసి. డబ్బులిచ్చేది నేను, డబ్బులు నాయి. నేను చెప్పినట్టు డబ్బులు సంపాదిస్తున్నావని మీ మగాళ్ళకి పొగరు కదా. నేను నా రాక్షసి తర్వాత ఓ ప్రేమ కథను ఎంచుకున్న రానా అంతకు ముందు చిత్రాలకు భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జెనీలియా కథానాయికగా ప్రకాష్ తోలేటి తెరకెక్కించిన ఈ సినిమా రానాలోని కమర్షియల్ హీరోను బయటకు తెచ్చింది. అయితే ఆర్థికంగా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఒక నేను ఒకటైతేనే కదా ప్రేమ, ఒక చోటే అనుకుంటే మన ఇద్దరిది చిరునామా. రానా బాలీవుడ్ లో నటించిన రెండో చిత్రం డిపార్ట్మెంట్ మరో భారీ పరాజయాన్ని అందించింది. ఇలాంటి సమయంలో గమ్యం, వేదం చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు. విడుదలకు ముందే ఖచ్చితంగా హిట్ అనే టాక్ తెచ్చుకున్న కృష్ణం వందే జగద్గురుం రానా కెరీర్ లో తొలి కమర్షియల్ విజయాన్ని అందించింది. ఈ ప్రపంచంలో చప్పట్లుంటాయి, అవి ఇంటానికి బాగుంటాయి కానీ తింటానికి పనికి. కలంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది. నటన విషయంలో రాజీ పడకుండా, భారీతనానికి పోకుండా, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా సినిమాకు నటనలో పరిణితి చూపిస్తూ రానా కెరీర్ లో ముందుకు పోతున్నాడు. ఈ కథానాయకుడు ఇలాంటి మరిన్ని విజయాలు అందుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈటీవీ రానాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించాసించన మీ అహమును వదలిపొండి లేదా. దేనికి తాత మనకి నాటకోత్సవాలు, విశ్వరూపాలు, మన జీవితాలు.